హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఇదేంటి మిడత చూపిస్తున్నా అనుకుంటున్నారా? మా ఊరు పండగ వచ్చిందండి. పండగ ముందు రోజే నాకు మిడత ఇలాగా అమ్మవారి రూపంలో మా ఇంటికి అయితే వచ్చి కూర్చుందండి. నేను ఎంత కదిపినా వెళ్ళలేదండి. అయితే అమ్మవారు వచ్చింది అనేసి మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు. మిడత వస్తుంది అంటారమ్మా, మిడత వస్తే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టే అని చెప్తారనమాట. నేను వాకులది కడిగినా సరే వెళ్ళలేదు. ఇలాగా ముందు రోజు కొన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, మనం పండగకి ఒక 50 మందిని పిలిచినా సరే ఈజీగా పండగ అయితే చేసుకోవచ్చండి. అది ఎలా చేయొచ్చు, ముందు రోజు ఏ పనులు చేసుకుంటే మనకి ఏమి మరుసటి రోజు పాడవకుండా ఉంటాయో నేనైతే కొన్ని ప్రాసెస్ చెప్దాం అనుకుంటున్నాను మీకు. ముందు రోజు మనం ఏం చేయాలంటే క్లీనింగ్ సెక్షన్ ఏమున్నా సరే ముందు రోజు చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కూడా, ఆనియన్స్ కూడా ముందు రోజు ఒలిసి పెట్టేసుకోవచ్చు. పండగంటే బూర్లు గారెలు వండుతాం కదండి, అందులోకి మటను చికెను చేస్తాము. అందులోకి ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయి. అలా అని కట్ చేసి ఉంచకూడదండి. ఆనియన్స్ ఒలిసేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలండి. ప్లస్ కిరాణా తెచ్చుకుంటాం. కిరాణా కూడా పండగకి ఏం పడతాయో అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి. బూర్లకు కూడా నేనేం చేశానంటే, నేను ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను. పండగ బేగా అవ్వాలి, ఉదయాన్నే గుడికి వెళ్ళాలి, గుడి నుంచి వచ్చి మళ్ళీ పండగ చుట్టాలను చూసుకోవాలి అంటే మరి అన్నీ ఉదయం లేసే చేస్తే అవ్వదు అని అంటే నైట్ 11 వరకు ఎలాగా చేస్తాం. ముందు రోజు పని అయితే ఉంటుంది. మరి ఒక 50 మందికి చెప్పామంటే ఇంట్లో నలుగురికి వండడానికే టైం పడుతుంది మనకి. అందువల్ల ఇలా పూజ చేసుకోవాలి. పండగ రోజు అయితే అన్నీ చేయాలి కాబట్టి మనం ముందు రోజు అయితే కొన్ని పనులు మాత్రం చేసేసుకున్నాం అనుకోండి. ఇవి ఆనియన్స్ కట్ చేయడం, బూర్లకి ఏం చేయాలంటే కొన్ని బూర్లు ఉంటాయండి, బూరి పాకం బూర్లు అయితే ముందు రోజు అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మామూలు బూర్లు వండుకోవాలంటే మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారు 4-3 గంటలకు లేస్తే పని అవుతుంది. నేను ఈసారి పాకం బూరు చేశాను. ముందు రోజే పాకం పట్టేసి పప్పు ఉడకబెట్టి పాకం పట్టేసి ఒక దగ్గర పెట్టేశానండి. బూరు మరుసటి రోజే వేసాను. సోపుకి కూడా నైట్ 11 గంటలకి సోపుకి కూడా కలిపేసి, బూరు సోపుకి కలిపేసి ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. పూజ గదిలోవి కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ ముందు రోజు అయితే చేసుకున్నాను. ఏవేవి ఉండాలో దీపాలకి అవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని ఇలా ఉదయం లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత పనులు మొదలెట్టి బూర్లు అవి వేసుకొని కోవులకైతే వెళ్ళొస్తానండి. బూర్లు కొద్దిగా వేసి దేవుడికి పట్టుకొని వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగిలిన పనులన్నీ మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టాను అనమాట. 7 కల్లా గుడికి వెళ్ళి వచ్చేయడం అయిపోయింది. అక్కడి నుంచి ప్రాసెస్ అంతా మొదలుపెట్టాను. ముందు రోజు అయితే మనం మసాలాలు రుబ్బుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు రోజు తయారు చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఉంచుకుంటే 15 రోజులు, నెల రోజుల పైనే ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా ఎప్పుడు తయారు చేసి ఉంటుంది. కాకపోతే పండగ కొద్దిగా ఎక్స్ట్రా పడుతుంది కనుక ముందు రోజు తయారు చేసి ఉంచుకోవాలి. మసాలా కూడా వేయించుకొని పట్టించేసుకొని పెట్టేసుకోవాలండి ఒక దగ్గర. మనం ఏవేవి ఐటమ్స్, బియ్యము ఎన్ని పడతాయి, పప్పులు ఎన్ని పడతాయి అన్నీ కొలుచుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలండి ముందు రోజు. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఆ పప్పులు ఏవి నానబెడతాం, శనగపప్పు, బొబ్బరపప్పు. నేను శనగపప్పు గారె వండాను, బొబ్బరపప్పు గారె వండాను. కానీ అన్నీ వీడియో తీయడం అయితే పనిలో పడడం వల్ల కుదరలేదండి. చుట్టాలని కూడా చూపించడం కుదరలేదు. వీడియో తీయడమే మర్చిపోయాను, చుట్టాల హడావిడిలో పడిపోయి. ఇలా మా పాప గుడికి వెళ్ళినప్పుడు కొద్దిగా వీడియో తీసింది. దాంతోపాటు ఈ ముందు రోజు చేసుకుంటే మనం 50 మందికి ఎలా వండి పెట్టవచ్చు అని ప్రాసెస్ మీకు చెప్దామనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో, మా ఊరు దుర్గాలమ్మవారు. ఈ తులసమ్మవారు వీడియో అయితే ఉంది నా దగ్గర. ఈ మాకు పేరెంటాలు తల్లి అనమాట. ఈ తులసమ్మవారు అయితే మా ఇంటి పేరెంటాలు. మా ఇంటి పేరెంటాలకి ఇలాగా ఉదయాన్నే నేను అన్నాను కదా, ఇలా పూజ చేసుకున్నానండి. అయితే కిరాణాది కూడా తడుముకోకుండా ఒక దగ్గర పెట్టుకుంటేనండి, మళ్ళీ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయొచ్చు. బయట వాళ్ళు, పండగకి వచ్చిన వాళ్ళు, చెల్లిలో అక్కో ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు మనము అక్కడున్నా ఇక్కడున్నాయంటే వాళ్ళు వెతకలేరు కదా. మనం అన్నీ ఒక దగ్గర పెడితే ఇలా ఏదైనా కావాలంటే గమ్ముని చేస్తారన్నమాట. పన్నీర్ కర్రీ చేశాను, బిర్యానీ చేశాను, పులిహోర చేశాను, బొబ్బర గారెలు చేశాను, శనగపప్పు గారెలు చేశాను, వైట్ రైస్, రసం అన్నీ చేశాను. కానీ వీడియో తీయడమే మర్చిపోయాను అన్నిటికీ కూడా.
ఇలా మా ఊరు ఒక సంవత్సరం దుర్గాల తల్లి పండగ అవుతుంది, ఒక సంవత్సరం పోతురాజు బాబు పండగ అవుతుంది. ప్రతి సంవత్సరం అయితే పండగ మాత్రం కంపల్సరీగా అవుతుంది. దుర్గాల తల్లి పండగ సంవత్సరం తప్పించి సంవత్సరం అన్నమాట. ఈ పండగకి దుర్గమ్మ పండగకి అందరికీ చుట్టాలకి ఎక్కువగా చెప్పుకుంటారు. ఇప్పుడు పోతురాజు బాబు పండగకి కూడా చుట్టాలకి బాగానే చెప్తున్నారు. ఈ దుర్గమ్మ తల్లి పండగకి చాలామందికి మా పెళ్ళైన కొత్తలో అయితే చాలా చుట్టాలకైతే ఇంకా ఎక్కువగా చెప్పేవాళ్ళమి. ఇప్పుడు కూడా చెప్పాము, అందరూ వచ్చారు చెప్పిన వాళ్ళందరూ. ఇదిగోండి ఊరంతా ఇలా లైటింగ్ పెట్టి చాలా సందడిగా జరిగింది మా ఊరు పండగ అయితే. ఇలా పళ్ళెం వేసుకొని బూర్లు అయితే చేసుకున్నాం అనుకోండి, బేగా వంట అయిపోతుందన్నమాట. పళ్ళెంలో వేసుకుంటే 4 వాయిల కింద అయితే బూరెలు అయిపోయి, 4 వాయిల కింద గారెలు అయిపోయి, 1 కేజీ పప్పు అయినా సరే ఎంతసేపు అరగంట గంటలోని వంట అంతా అయిపోయినట్టే అయిపోయింది. మనం పప్పులన్నీ కొలుచుకుంటాం, బియ్యం ఎన్ని కొలుచుకుంటాం, అన్నీ ఒక దగ్గర, రైస్కి ఎంత పెడతాం, బిర్యానీకి ఎంత పెడతాం అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలండి. ఏ బౌల్లో ఏది చేస్తామో ఆ బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తెపాలాలు తాళీలు అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి. అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకో, ఏది ఎదగకుండా, స్టవ్ కూడా కొద్దిగా పెద్ద స్టవ్ ఉంటే పెట్టేసుకున్నాం అనుకోండి, బేగా వంట అవుతుంది. మరి కట్టెల పొయ్యి పెట్టే వాళ్ళైనా కట్టెల పొయ్యి అయినా ముందు రోజు అరేంజ్మెంట్ చేసుకున్నామనుకో, రాళ్ళు అవి పెట్టి పొయ్యిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, బేగా వంట అవుతుందన్నమాట. అంతేగాని ఉదయం లేసే చేద్దాము అంటే మాత్రం అందరినీ చుట్టాలను కూర్చోబెట్టి వాళ్ళు అలా మన కాసు చూస్తుంటే మనం వంట చేయాలి. అది మరీ గాబరాగా అనిపిస్తుంది. మా ఊరు చిన్నదే కానండి, స్టేజ్లు కూడా చాలా బాగా పెట్టారు, స్టేజ్ ప్రోగ్రాలు అవిని. పండగ అంటే మాత్రం చాలా ఈ సంవత్సరం మరీ హడావిడిగా జనాలు అస్సలు ఊరెక్కడా ఖాళీ లేకుండా ఉంది. మా వాళ్ళందరూ అంటున్నారు, నేను సాయంకాలం అయితే ఊరికి వెళ్ళలేదు, మా చెల్లి వాళ్ళ ఊరిలో పండగ అయితే అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళడం వల్ల ఊర్లోకి సాయంకాలం వెళ్ళడం కుదరలేదు. ఇంకా మా వాళ్ళు తీసిన వీడియో అయితే పెట్టాను. ఇలా ప్రోగ్రాలు పెట్టి అస్సలు ఊరెక్కడా ఖాళీ లేదు, చాలా హడావిడిగా అయిపోయింది ఈ సంవత్సరం. ఇంతమంది చుట్టాలు వచ్చారో అనేసి మా చిన్న అత్తయ్య వాళ్ళు చెప్తున్నారు. మా పాప కూడా చెప్తుంది, అసలు ఊరు సాయంకాలం మా పాప గుడికి వెళ్ళింది, నేనేమో మా చెల్లి వాళ్ళ ఊరిలో పండగ అయితే అక్కడికి వెళ్ళానండి. అమ్మ అస్సలు ఊర్లో అడుగు పెట్టడానికి కాలేదు, బైక్ వెళ్తే బైక్ బయటకు రావడానికి అవ్వలేదు అనేసి చాలా సందడిగా అయితే పండగ అయితే ఇలా జరిగిపోయింది. నాకు నెట్ బ్యాలెన్స్ లేక నెట్ వైర్ తెంపేశారండి. నెట్ వైర్ తెంపేయటం వల్ల మాకు వైఫై ఉందన్నమాట. ఆ వైర్ తెంపేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది. లక్షవారం 4వ తేదీన అయింది. ఇది ఇంకా ఎప్పటికి వస్తుందో ఇంకా నాకే తెలియటం లేదు. ఇలా మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అక్కడ కూడా పండగ అయిందండి. ఇక అమ్మవారు జోడుగుళ్ళ అమ్మవారు అనమాట ఈ తల్లి. ఈ జోడుగుళ్ళ అమ్మవారికి వాళ్ళ ఊరిలో కూడా ఘనంగా పండగ చేసుకుంటారనమాట. మా ఊరి పండగ ప్రాసెస్ అయితే ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు కట్టారు కానండి, అంతకుముందు అయితే చెక్క ప్రతిమలు ఉంటాయండి, మీకు చూపిస్తాను నేను. ఆ ప్రతిమల్ని పూజ చేసేవారనమాట. వాటిని ఒక 15 రోజుల ముందు పండగ సాటుతారండి. పండగ ఎలా చేయాలి, పలానా రోజు చేస్తామని సాటుతారు. మళ్ళా తర్వాత ఒక వారం 1 లక్ష వారం పండగ సాటుతారు, ఇంకో 1 లక్ష వారము పుట్టక తెస్తారంటారు. అమ్మవారిని ఊర్లోకి తీసుకొస్తారనమాట, ఆహ్వానిస్తారు. ఊరు పొలిమేరలో ఉంటుంది కదండి, ఇగోండి చెక్క పతిముల్ని, ఈ పతిముల్ని ఊర్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు విగ్రహాలు కట్టారు కానీ ముందు అయితే ఇవి చెక్క పతిములకే పూజలు చేసేవాళ్ళమి. ఇవి తీసుకొచ్చి ఊరు మధ్యన పెట్టి పూజించి మళ్ళీ పండగంతా అయిపోయిన తర్వాత వీటిని అయితే అనుపుతారండి ఊరు చివరికి. ఊరు చివర గుడిలోకి పెట్టేస్తారు మళ్ళీని. ఇది మా ఊరు పండగ ఆనవాయితీ అన్నమాట. మరి ప్రతి పల్లెటూరులోని ఎలా జరుపుకుంటారో నాకైతే తెలియదు, కానీ మా ఊరైతే నాకు పెళ్ళైన కానించి ఇలాగే చేస్తారు. రోజు కూడా వారం రోజులైతే రోజు కూడా ఊరేగింపుగా జరిగి తొలిముద్ద అయితే అమ్మవారికి ప్రతి ఒక్కరూ సాయంకాలం వండుకున్న ఫస్ట్ అన్నం అమ్మవారికి అయితే రోజు ఊరేగింపుగా జరిగిన కుండలో అయితే వేస్తారండి మా ఊర్లో అయితే. ఇలా పద్ధతిగా కొన్ని పల్లెటూర్లు వాతావరణంలో కొన్ని పద్ధతులు పాటిస్తారు, అవి చాలా బాగుంటాయండి. మా ఊరు కూడా అంతే బాగుంటుంది, మా ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా కోలాటకాలతోని
ఊరంతా చాలా సందడిగా అయితే అమ్మవారి గుడి దగ్గర ఇలా కోలాటకాలు అయ్యి వేశారండి. చాలా సందడిగా పండగ అయితే జరిగిపోయిందండి. ఇలా మనం చక్కగా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే ఎంతమందికైనా ఒక 50 మంది 100 మందికైనా వంట చేసి ఈజీగా పెట్టేయవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లోని. అదే మనం అప్పటికప్పుడే చేద్దాము అంటే కొద్దిగా హడావిడి పడాలి. చూశారు కదా ఎంత కోలాహలంగా ఉందో మా ఊరంతా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.